యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళలో చాలామందికి ఇప్పటికి కూడా వాళ్ళ ఛానల్ పాస్వర్డ్ తెలియకుండా ఉంటుంది. సో ఛానల్ పాస్వర్డ్ అవ్వచ్చు, అలాగే యూజర్ ఐడి అండ్ ఛానల్ ఐడి అనేసి ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. సో మెయిన్గా ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఒక మొబైల్ వాడుతూ ఉంటాము, అందులో ఛానల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు మొబైల్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, లేకపోతే కొత్త మొబైల్ కొనింటారు, సో ఆ మొబైల్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మనకి ఈ ఛానల్ ఐడి అండ్ యూజర్ ఐడి అనేది కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. ఇది చాలామంది ప్రజెంట్ అయితే లైట్ తీసుకుంటారు, కాకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా యూజ్ ఉంటుంది, అంటే మనకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. సో ఫస్ట్గా మనకి ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి పాస్వర్డ్ అయితే ఉండదన్నమాట. పాస్వర్డ్ అంటే మనం ఎప్పుడైనా లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మనకు మెయిల్ ఐడి ఉంటుంది కదా, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది. సో అది ఎంటర్ చేసి అక్కడ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. సో మనం నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మన ప్రొఫైల్లో ఇక్కడ లాగిన్ అవ్వమనేసి అడుగుతుంది కదా, అక్కడ ఏంటంటే మనం జస్ట్ మన మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసి దానికి సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. సో అప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మీ ఛానల్కి క్రియేట్ చేసినప్పుడు ఇచ్చుంటారు కదా, ఆ మెయిల్ ఐడి అండ్ దాని పాస్వర్డ్ని తెలుసుకోవాలా. సో చాలామందికి ఈ మెయిల్ ఐడి తెలుసుంటుంది, మనం ఇక్కడే చూస్తాం కదా. సో దాని పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలా అనేసి చాలా డౌట్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, మెయిల్ ఐడి పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలనేసి. లాస్ట్లో ట్యాగ్ చేస్తాను. సో ఒకసారి మీరు ఎండ్ వరకు చూసారంటే మీరు ఆ వీడియో కూడా చూస్తే మీ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ ఓనర్షిప్ అనేసి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ నాది ఉన్నది. సో నా ఛానల్లో ఓనర్గా నేనే ఉన్నానా, లేకపోతే ఇంకా ఎవరైనా కూడా నా ఛానల్లో యాక్సెస్ చేస్తున్నారా అనేది ఎలా తెలుసుకోవాలంటే, సింపుల్గా మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేస్తారు కదా, గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తారు కదా, అందులో సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే సేమ్ మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్ అనేది ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ఓనర్ అనేది ఒక్కరే ఉండాలి. ఒకవేళ మీకు తెలిసి మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీరు షేర్ చేసింటే ఇక్కడ వాళ్ళది కూడా యాడ్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ ఇన్వైట్ అని ఉంది కదా, అది ఇన్వైట్ క్లిక్ చేసి వేరే మెయిల్ ఐడిని యాడ్ చేశారంటే వాళ్ళు కూడా ఇక్కడ యాడ్ అవుతారనమాట. లేదు మీకు తెలియనిది, అంటే మీకు ఇక్కడ తెలియకుండా వేరే మెయిల్ ఐడి ఏదైనా ఉందంటే సింపుల్గా మీరు ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఓనర్ కాబట్టి నాకు దీన్ని ఏం చేయడానికి ఉండదు. ఒకవేళ వేరేది ఏదైనా మెయిల్ ఐడి ఇక్కడ యాడ్ అయినట్లయితే దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్, రిమూవ్ అనేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి రిమూవ్ అయితే చేసుకోవాలా. సో ఇది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఇంత కష్టపడినా కూడా ఓనర్షిప్ అనేది వేరే వాళ్ళ చేతిలో ఉన్నదంటే ఎప్పుడైనా మీ ఛానల్కి ప్రాబ్లం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఛానల్ ఐడి అండ్ యూజర్ ఐడి అని చెప్పాను కదా. సో ఇవి రెండు కూడా ఎక్కడ ఉంటాయి ఏంటి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే మనకు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసామంటే ఛానల్ ఉంది కదా, ఛానల్లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా. సో ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ని క్లిక్ చేసామంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిమూవ్ యూట్యూబ్ కంటెంట్, ఇక్కడ మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ అనేసి ఉంది కదా. సో సింపుల్గా మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా. సో ఇక్కడ ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్, క్రియేట్ ఎ న్యూ ఛానల్ అనేసి ఉంది. సో ఈ క్రియేట్ ఎ న్యూ ఛానల్ ఏంటంటే ఒక యూజర్ ఐడితో మనం 2 ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే బ్రాండ్ అకౌంట్ అనేసి మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా, ఒక ఛానల్లోనే ఇంకో బ్రాండ్ అకౌంట్ అనేసి కూడా ఉంటుంది. సో ఇక్కడ వ్యూ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా, ఇది క్లిక్ చేసామంటే మనకు మన యూజర్ ఐడి అండ్ ఛానల్ ఐడి అయితే కనబడతాయి. సో ఇది ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి, లేకపోతే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఛానల్కి. సో అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ ఐడి అండ్ ఛానల్ ఐడి రెండు ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కంపల్సరీ కావాలన్నమాట. ఒకవేళ మీ ఛానల్లో జీమెయిల్తో లాగిన్ అవుతాం కదా, ఆ జీమెయిల్ ద్వారా అవ్వలేదన్నా కూడా మనకు ఇవి రెండు తెలుసున్నట్టయితే డైరెక్ట్ మనం యూట్యూబ్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్నాయి కదా యూజర్ ఐడి అండ్ ఛానల్ ఐడి, వీటిని వాళ్ళతో షేర్ చేసి ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ రెండు అనేది మీరు కాపీ చేసి పెట్టుకోండి ఎక్కడైనా కూడా. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మూవ్ ఛానల్ టు ఏ బ్రాండ్ అకౌంట్ అనేసి ఉంది కదా. సో మీరు 2 ఛానల్ క్రియేట్ చేసుకుంటారు, 2 ఛానల్లో వీడియోస్ పెడుతుంటారు, అంటే ఒకటే యూజర్ ఐడితో. ఇప్పుడు ఏంటంటే మీకు సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో అది కొంచెం క్లిక్ అయింది అనుకోండి, అంటే మంచిగా రెస్పాన్స్ వస్తుంది, మంచి ఇంప్రెషన్ ఉందంటే ఈ మెయిన్ ఛానల్ని మీరు ఆటోమేటిక్గా బ్రాండ్ ఛానల్గా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఉన్నది కదా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో అది బ్రాండ్ అకౌంట్గా మారిపోతుంది అనమాట.
సో అలాగే ఇక్కడ డిలీట్ ఛానల్ ఉంది, ఇది ఎవరు యూజ్ చేయరు. సో మనకి ఆప్షన్ కూడా ఉన్నది డిలీట్ ఛానల్ అని. సో ఇంతే కాకుండా ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, అంటే లైట్ తీసుకుంటారు ఏమన్నదిలే అనేసి. ఖచ్చితంగా వీటన్నిటి గురించి కూడా తెలుసుకో. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మనం యూట్యూబ్ గురించి, అలాగే జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటి గురించి కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.